చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా రాజకీయాల చుట్టూ మిళితమై ఉన్నది ఏంది, మనం డెవలప్మెంట్లు ఎప్పుడు ఒకటి కోరుకుంటాం సార్. 3 అంశాలు ఒకటి విద్య, వైద్యం, ఉపాధి అంటున్నాం. కరెక్ట్. కానీ ఈ 3 గురించే ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా 2 సంవత్సరాలు కామ్గా ఉన్న 3వ సంవత్సరం నుంచి మళ్ళీ విద్యార్థులు రోడ్డెక్కడం కావచ్చు, విద్య కోసం, వైద్యం కోసం. ఈ 3 వాటిని ఎందుకు చేయలేకపోతున్నారు? అన్ని చోట్ల ఉంది ఈ పరిస్థితి. ఖచ్చితంగా మొదటి రెంట్లో ప్రభుత్వాల వైఫల్యం భయంకరమైనది. ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ లేనంత దరిద్రంగా మన దేశంలో విద్య, ఆరోగ్యం ఉన్నాయి. నిరంతరం నేను ఘోషిస్తున్నాను. రెంటికి పరిష్కారాలు ఉన్నాయి. విద్యకేమో బోల్డ్ ఖర్చు పెడుతున్నాం, ఫలితం రావటం లేదు. అదే ఖర్చుతో కనుక ఫలితాలు తీసుకొచ్చే రీతిగా చేసినట్టయితే వ్యవస్థను మార్చి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. మన తల్లిదండ్రులకి విద్య పట్ల మమకారం ఉంది, పిల్లల్లో తెలివితేటలు ఉంది, బండెడు పుస్తకాలతో కష్టపడుతున్నారు, సమాజం విద్యను గౌరవిస్తుంది. మీరే ఇప్పుడు ఎవరన్నా పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే మరి సీట్ వచ్చిందంటే మీరే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉండదు అట్లాగా. అంతగా సమాజం విద్యను గౌరవిస్తుంది. అంగట్లో అన్నీ ఉన్నాయి. విద్య అంటే ఏంటో అర్థం కాని మూర్ఖులు విద్య లేని విద్యను తీసుకొచ్చి పెట్టారు. దాన్ని తేలిగ్గా మార్చవచ్చు. ఆరోగ్యానికి పెట్టే ఖర్చు చాలదు. ఖర్చు పెంచాలి, చేసే తీరు మార్చాలి. కానీ రెండు మన చేతుల్లో పూర్తిగా సాధ్యం. ఈ రెండు కోసం నేను శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రెండు ఏం జరగాలో నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఎప్పుడు కూడా గొంతెముకలు కోరేవాడిని కాదు, లక్షల కోట్లు అడిగేవాడిని కాదు. ఉన్న డబ్బుతో మనకున్న పరిస్థితుల్లో ఎలా బాగు చేయడం చెప్పని ఆలోచించాలి. ఇక మూడో అంశం మీరు చెప్పారు, ఉపాధి అన్నది. ఆర్థిక వ్యవస్థ పెరగకుండా ఉపాధి రాదు. ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలతో ఉపాధి వస్తుందన్న భ్రమను మనం కలిగించాము ఈ దేశంలో. చాలా స్పష్టంగా చెప్తున్నాను. అంతకంటే పిచ్చి భ్రమ ఒకటి లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది మనకు సేవలు అందించడం కోసం, కానీ ఉద్యోగాలు కల్పించడం కోసం కాదు. ప్రభుత్వం చేయాల్సిన ఆర్థిక వ్యవస్థను పెంచి, సమాజంలో ఉత్పత్తిని పెంచి, పెట్టుబడులను పెంచి, మౌలిక సదుపాయాలు కల్పించి, ఆ ఉత్పత్తికి సాధనంగా ఉద్యోగులు వచ్చే ఏర్పాటు చేయాలి. ఉద్యోగాల కల్పన జరగాలి. అది చాలా విఫలమైన ఈ మధ్య ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈవేళ దానికి ఒక పెద్ద అవరోధం, అతిపెద్ద అవరోధం ఏమిటి అంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగాలు చాలా గొప్పగా భావిస్తున్నామో, నేను కోపంతో చెప్పట్లా. నాకు తెలుసు ఈ మాట అంటే ఎంతమంది నా మీద విరుచుకుపడతారో నాకు తెలుసు, ద్వేషం ఉంటుందో నాకు తెలుసు. కానీ నిజం కొన్ని సందర్భాల్లో చెప్పాలి, సమాజ ప్రయోజనం కోసం అని చెప్పని. ప్రభుత్వ ఉద్యోగుల కోసం అన్న తీరు వచ్చేసింది ఇవాళ. ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడ ఎవరికీ లేనంత భద్రత. మార్కెట్లో 20,000 రూపాయలు జీతం అంటే ప్రభుత్వ ఉద్యోగంలో అదే పని చేసేవాళ్ళకి 80,000 రూపాయల జీతం. దాంతోపాటు మార్కెట్లో మీరున్నారు, మీరు పనిచేస్తున్నారు, మీకు ఎవరు పెన్షన్ ఇవ్వట్లా. మీరు ఓపుకున్న ప్రకారం మీకున్నటువంటి జీతంలో మీరు దాచుకుంటారు, ఏదో పెట్టుబడి పెట్టుకుంటారు, తంటాలు పడతారు. అదృష్టం ఉంటే బాగుంటుంది, లేకపోతే లేదు. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అన్ఫండెడ్, అంటే ఈవేళ డబ్బు దానిలో వేయకుండా ఉద్యోగ కంట్రిబ్యూషన్ లేదు. ప్రభుత్వం ఈనాడు బడ్జెట్లో పెట్టట్లా. అన్ఫండెడ్ లాంగ్ టర్మ్ భవిష్యత్తు ఖర్చు, ఇండెక్స్ లింక్డ్, అంటే జీతం 20,000 రిటైర్ అయిన వాళ్ళకి 50,000 పెన్షన్లు వస్తున్నది, ₹1,00,000 పెన్షన్ వస్తున్నది. ఇండెక్స్ లింక్డ్ అంటే భవిష్యత్తు మీద ఈవేళ తరం భారం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా. ప్రపంచంలో ఎక్కడా లేదు. శాసిస్తున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగులు అంటే. ఇందాక మాట అన్నారు కదా, నన్ను ఏమంటారని. కానీ నేను కాదు, నాలాంటి లక్షల మంది దీన్ని విభేదిస్తారు. ఈ పాయింట్ మీద మేము చాలాసార్లు చర్చ చేసుకున్నాం. వాస్తవమే కదా సార్. ఇప్పుడు ఈవేళ పత్రికలు ఫ్రంట్ పేజీలో చూశాను, తడాకా చూపెడతాం, రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, కర్ణాటకలో మరో రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వకపోయినట్టయితే అంత తెలుస్తాం అని చెప్పని 0.5% ఉన్నారు వాళ్ళు. 2004, 2003లో వాజ్పేయి ప్రభుత్వం, ఆయన 80 ఏళ్ల మనిషి, చావుకు దగ్గరగా ఉన్న మనిషి, దేశాన్ని ప్రేమించిన మనిషి కాబట్టి రాజకీయం గురించి ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచించి, ఏమయ్యా ఇప్పుడు మనం డబ్బులు పెట్టకుండా దీర్ఘకాలం పెరుగుతున్న పెన్షన్ ఇండెక్స్ లింక్ జరిగితే మనకు చేసిన సేవలకు పిల్లల మీద భారం పెట్టడం అన్యాయం, భారతదేశ సాంప్రదాయం కాదు ఇది. మన దేశంలో పిల్లల కోసం తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు, కానీ పిల్లల మీద పెనుభారం పెట్టి చచ్చిపోరు అని చెప్పి ఆయన చేసాడు ఏర్పాటు. దేశమంతా అంగీకరించింది. యూపీఏ ప్రభుత్వం కొనసాగించింది. ఒక పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు అందరూ అంగీకరించారు. ఇప్పుడు దాకా కొనసాగింది. అంటే 2004 నుంచి కొత్తగా ఉద్యోగాలు నియామకమైన వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్థానంలో, అయ్యా మీరు 10 జాతీయ స్థాయి ప్రభుత్వం అయితే 10% జీతంలో మీరు డబ్బులు పెట్టండి, 14% మేము పెడతాము, ఆ డబ్బంతా పెన్షన్ ఫండ్లో ఉంటుంది, దాని నుంచి పెన్షన్ వస్తుంది. అంటే భవిష్యత్తు మీద భారం ఉండదు. చాలా ధర్మమైంది. ప్రపంచమంతా ఉండే పద్ధతి అది. అది చాలా అన్యాయము, ఇది చాలా దుర్మార్గము, ఇది చాలా మూర్ఖత్వము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాపం వివరాలతో బయటకు పెట్టారు.
ఇది కనుక పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినట్టయితే ఇక మన పన్ను డబ్బంతా కూడా జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది, ఇక ప్రజలకి ఏం లేదు. ఇంకా అంటే ప్రభుత్వం ఉద్యోగుల కోసం అన్న దాన్ని బహిరంగ చెప్తున్నాను. అన్ని రాజకీయాలు తిట్టద్దు మీరు. రాజకీయంలో ఉన్నవాడు గట్టిగా స్టాండ్ తీసుకోవాలంటే ఈ 10 ఓట్లు పోతే నాకు పదవి పోతుందని చూస్తాడు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఎప్పుడైతే దాన్ని ఒప్పుకోలేదో పదవి పోయింది, వాళ్ళది అధికారం పోయింది. కాంగ్రెస్ పార్టీ వేలగా జారిపోయి అధికారం కోసం ఎప్పుడైతే రాజీ పడిపోయిందో పదవి వచ్చింది. ఎందుకండి భవిష్యత్తును సమాధి చేసే అధికారం ఎందుకండి మీకు? సమాజాన్ని వల్లకడుగా చేసే రాజకీయం ఎందుకండి? ఏ పార్టీ అయినా కూడాను మనం ఆలోచించాలి. ప్రతి రాజకీయమే కాదు, ఇవాళ రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఈ సంగతి తెలియక కాదు. నాలాగా మాట్లాడితే ఓట్లు పోతానని భయపడుతున్నారు. సమాజాన్ని కాపాడాలని కోరిక ఉన్నది. ఎప్పుడైతే ప్రజలు కలిసి రావటం లేదో, ప్రజలకి తమ ప్రయోజనాలు అర్థం కావటం లేదో, ఈ పోరాటం ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య అనుకుంటున్నారో నష్టపోతుంది సామాన్య ప్రజలు. ఎన్టీ రామారావు గారు పోరాడాడు ఉద్యోగుల మీద, ఆయన ఓడించారు. జయలలిత గారు పోరాడారు, ఆవిడ అలాంటి మనిషి అయినా కూడా ఉద్యోగుల మీద పోరాడారు. ప్రజల కోసం ఆవిడకి నష్టం, ఆవిడని ఓడించారు. శాంతకుమార్ గారు హిమాచల్ ప్రదేశ్లో పోరాడాడు, ఆయన్ని ఓడించారు. ఎందుకని? సామాన్య ప్రజలు నా జీవితంతో సంబంధం లేదనుకున్నారు. పత్రికలు మాట్లాడలేదు. మనం రోజు రాజకీయాల గురించి ఇంత భ్రష్టు పట్టిస్తాం, ఇంత తిడతాం వీళ్ళందరూ అని చెప్పి రాజకీయ నాయకులు గట్టిగా నిలబడితే ప్రజల కోసం అని చెప్పని మనం కలిసి వచ్చామా? ఆ చర్చ పెట్టామా? మనకి సిగ్గు ఉంటే పత్రికల్లో టీవీలో రోజు ఈ చర్చ రావాలి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఎవరి డబ్బు ఖర్చు అవుతుంది, ఎందుకోసం ఖర్చు అవుతుంది? మరి మార్కెట్లో మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదా? ఓ డాక్టర్ సంగతి ఏమిటి, బయటన ఒక టీచర్ సంగతి ఏమిటి, ఒక లాయర్ సంగతి ఏమిటి, ఒక పాత్రికేయుడి సంగతి ఏమిటి, ఒక రిక్షా కార్మికుడి సంగతి ఏమిటి, ఒక ఆయన కెమెరా నడిపే మనిషి సంగతి ఏంటి? వీళ్ళందరికీ పెన్షన్లు వద్దా? వీళ్ళకి జీవితంలో భద్రత తక్కలేదా? ఉన్నది మీరేనా? మా పన్ను డబ్బంతా మీకే వెళ్ళాలా? మిగతా వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు సమాజానికి సేవలు అవ్వట్లేదా? ఈ ప్రశ్న రావట్లేదు సమాజాన్ని. మాకు హక్కు ఉంది ప్రభుత్వం మీద అనే లెవెల్లో ఉంది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, మాకు హక్కు. అందుకని నేను ఇప్పుడు బహిరంగంగా, బహుశా మొట్టమొదటిసారిగా ఇంత బహిరంగంగా నేను మాట్లాడుతున్నాను. ఈ సమాజం తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వము, ఈ రాజ్యాంగము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కోసం ఉన్నాయా, ఈ దేశంలో ఓటు వేసి పన్నులు కట్టే సామాన్యుల కోసం ఉన్నాయా? నేను ప్రభుత్వంలో పనిచేశాను, నేను ఉద్యోగిని. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగం ఎవరైనా అడగండి, సామాన్యమైన ఉద్యోగం కూడా సొంత తమ్ముడిలాగా ఆదరించాను. ఏనాడు ర్యాంక్ చూడలేను. నేను ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నా, ప్రభుత్వ కార్యదర్శి స్థానంలో ఉన్నా కూడా ఒక సామాన్యమైన బంట్రోతు కానీ గుమస్తా కానీ నేను చాలా ప్రేమగా ఆదరించాను. నేను కోపంతో కష్టతో చెప్పట్లా. కానీ ఈ సమాజం పట్ల మనకు దయ లేకపోతే, ఈ సమాజంలో సామాన్యుల పట్ల ఆర్ద్రత లేకపోతే, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాల్లో పిల్లల భవిష్యత్తు పట్ల అవగాహన లేకపోతే, అందుకోసం మనం బతుకున్నది, అందుకోసం రాజ్యాంగము చట్టము ఉన్నది, అందుకోసం ప్రభుత్వాలు ఉన్న అవగాహన లేకపోతే, కేవలం గొంతున్నటువంటి గడుసుగా ఉన్నటువంటి కొన్ని వర్గాల కోసమే ప్రభుత్వాలు అయినట్టయితే ఇంకా దేశం ఎందుకండి? రాజకీయంలో ఉన్న వాళ్ళు ఇంత తిడుతున్నామా మనం? చట్టం దుర్వినియోగం చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, అధిక దుర్వినియోగం చేస్తున్నారు, ఇవన్నీ వాస్తవమే. ప్రభుత్వ యంత్రాంగ సంగతి ఏమిటండి? అంచేత చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. ఎందుకు వచ్చిందంటే ఈ సమస్య, ఉపాధి కల్పన ఎప్పుడు వస్తుంది? పెట్టుబడులు పెరిగితే, మౌలిక సదుపాయాల నిర్మాణం ఉన్నట్టయితే, భవిష్యత్తు కోసం చెప్పని ఉత్పత్తిని పెంచితే, ఉన్న డబ్బంతా కూడా పన్ను డబ్బంతా వసూలు చేసి అప్పులు తీసుకొచ్చి డబ్బంతా జీతాలకి పెన్షన్లకి పెట్టి ప్రజలకు పన్ను దొరకకుండా ఉంటే, సంపద పెరగకుండా ఉంటే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాధి అంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేయని వాడిదే ఉపాధి. ఎంతమందికి వస్తుంది ఉద్యోగం? గవర్నమెంట్లో ఉద్యోగం డేట్ మిస్ అయితే కథం రాష్ట్రంతో ముడి పెడుతుంటారు, బడ్జెట్తో ముడి పెడుతున్న పరిస్థితి కనిపించట్లేదు సార్. కాబట్టి ఎంత తప్పింది? గవర్నమెంట్లో చేరిన ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వమా? ఎంతమంది చేరుతారు? 1%, 2% చేరుతారు ప్రభుత్వంలో. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? లక్షల మంది ఉత్తీర్ణులు అవుతున్నారు కాలేజీల నుంచి, స్కూళ్ళ నుంచి. వాళ్ళందరూ ఉపాధి సంగతి ఏంటి? వాళ్ళ బతుకు సంగతి ఏంటి? ప్రభుత్వాలు చూడాల్సింది వాళ్ళ బతుకుని గురించి, ఈ సమాజం గురించి. ఇది చెప్పే సాహసం రాజకీయంలో ఉన్న వాళ్ళకి లేదు. ఆ బలహీనత తెలుసుకో చేసుకుని గొంతున్న వాళ్ళంతా కూడా గడుసుగా ఈ ప్రభుత్వ ధనాన్ని చెప్తుంటారు, మేము చూసుకుంటాం తర్వాత సంగతి ప్రభుత్వం. కాబట్టి మనం గొంతు చెప్పాలి. అంత ప్రిన్సిపల్కి పార్టీని ప్రభుత్వాన్ని తిట్టడం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బేజారైపోయి, బేలగా అయిపోయి చేజారిపోయింది. స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ, దేశ ప్రజలను లేఖం చేసిన పార్టీ ఇవాళ అధికారం ప్రభుత్వోద్యోగుల కోసం, మా అధికారం కోసం, ప్రజల కోసం కాదు అని స్పష్టంగా చెప్పకనే చెప్తున్నది. ఆ పదే చేస్తున్నది. ఇంకా ఇవాళ ఒక బీఆర్ఎస్ కానీ, ఒక వైకాపా కానీ, మరి ఒక తమిళనాడు పార్టీలు కానీ, ఒక ఒరిస్సాలో బిజు పట్నాయక్ పార్టీ కానీ, రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాలు కానీ నిలబడుతున్నాయి. అభినందిస్తున్నాం వాళ్ళు. కేరళలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కానీ వాళ్ళు నిలబడుతున్నారు. ఎంతకాలం నిలబడతారో తెలియదు నాకు. మనంతా గొంతు ఇప్పకపోతే అట్లా నిలబడతారు?
మీరు మాత్రం త్యాగాలు చేయండి, పదవులు కోల్పోండి, మేము పిచ్చి పిచ్చిగా చేస్తాము, మా భవిష్యత్తు నాశనం చేసుకుంటే అట్లా సాధ్యమవుతుంది? మనం గొంతు చెప్పాలా, పార్టీలకు ధనం ఇవ్వాలా, ఈ జారిపోయే పార్టీలకు అర్థమయ్యేట్టు చెప్పాలా. మీరు ఇలా కొద్ది ఓట్ల కోసం చేస్తే మేమంతా ఉన్నాం సమా అని చెప్పని హెచ్చరించాలా. మాకు మా ప్రయోజనాలు అర్థమవుతున్న విషయం తెలియాలి. కాబట్టి చర్చ మరింత లోతుగా వెళ్ళాలి. ఇది రాహుల్ గాంధీ మంచివాడా, మోదీ మంచివాడా, దాన్ని దాటాలి. మన ప్రయోజనాలు, ఓటు వేసేవాళ్ళంగా, పన్నులు కట్టేవాళ్ళంగా, మన బిడ్డల ప్రయోజనాలు, మన జాతి ప్రయోజనాలు, ఆ లోకహితం గురించి ఆలోచించకుండా ప్రతి రాజకీయమయం చేస్తే నేను లేకపోతే నా కులము లేకపోతే ఈ పార్టీ మయం చేస్తే ఇట్లానే ఉంటుంది.